హల్లెలూయా! దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు. ఆమేన్. హల్లెలూయా! అవునండి. ఎవరైతే మన దేవుని కొరకు ఎదురు చూసే వారిగా ఉంటారో, కనిపెట్టే వారిగా ఉంటారో, వారు నూతన బలం పొందుకునే వారిగా ఉంటారండి. వారి జీవితంలో ఒకవేళ ఎటువంటి కార్యము జరగకపోయినా, వాళ్ళు నిరీక్షణ లేని ఒక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు తన ఆశ్చర్యమైన కార్యములు జరిగించి వారికి నూతన బలము దయచేసేవాడిగా ఉంటాడండి. దేవుని కొరకు ఎవరైతే వెయిట్ చేసేవారిగా ఉంటారో దేవుడు వారికి బలం దయచేసి వారు అధైర్యపడకుండా, వారు ఉత్సాహించి సంతోషించేలాగా, వారు దేవుని కొరకు బలమైన శూర కార్యములు చేసేలాగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఈరోజు అయ్యో, నేను ఎంత ప్రయత్నించినప్పటికీ నేను ఎంతగానో బలహీనురాలవుతున్నానే, నాకు బలం లేదు అని చెప్పి మీరు బాధపడేవారిగా ఉన్నారేమో. కానీ దేవుడు అంటున్నాడండి, మీరు నా కొరకు ఎదురు చూస్తున్నారు కాబట్టి, నా కొరకు కనిపెట్టుకుంటున్నారు కాబట్టి నేను మీకు నూతన బలమును దయచేసి మీ జీవితంలో మీరు గొప్ప కార్యములు సాధించేలాగా చేస్తాను అని చెప్పి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.